ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే మహిళ మీద దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే ముందు ఎంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిల్ నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళను ఎందుకన్నానంటే నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు. మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది.